గైస్, చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశం పాకిస్తాన్ మీద చేస్తున్న యుద్ధం కాదు. భారతదేశం ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడి, ఉగ్రవాదంతో చేస్తున్న యుద్ధం, అంతేగాని పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధం కాదు. ఏప్రిల్ 22, 2025 నాడు కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు నిష్కారణంగా, నిర్దయగా భారతదేశానికి చెందిన పౌరులను చంపిన కారణంగా వాళ్ల మీద ఒక ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ భారత సైన్యం చేస్తున్న దాడి పేరే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లోనూ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనూ స్థావరాలు ఏర్పరచుకొని జీవిస్తున్న ఉగ్రవాదులని, ఆ స్థావరాలని సమూలంగా నాశనం చేయడమే ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాని పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్లో ఉన్న ప్రజల మీద కానీ, పాకిస్తాన్ యొక్క సైన్యం మీద కానీ యుద్ధం చేయడం కాదు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా రకాలైన అపోహలు జనాల్లోకి వ్యాప్తి చెందుతున్నాయి. సో ఆ అపోహల్లో నుంచి, భ్రమల్లో నుంచి బయటికి రండి. లేకపోతే పాకిస్తాన్కి, భారతదేశానికి యుద్ధం మొదలైపోయింది అనే ఒక రాంగ్ పర్సెప్షన్లో జనాలందరూ ఉన్నారు. దయచేసి భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధం మొదలైపోయింది అనే ఉద్దేశంలో మాత్రం ఉండకండి. ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద సంస్థల్ని సమూలంగా నాశనం చేయడం మాత్రమే. ఇది పాకిస్తాన్తో భారతదేశం చేస్తున్న యుద్ధం కాదు. అర్థమైందా?